హలో నేను సుమతి. రుణాలపై వడ్డీ వసూలు చేయడంపై బ్యాంకులు ఎన్బీఎఫ్సీలకు ఆర్బీఐ ఆదేశాలిచ్చింది. ఇప్పుడు ఏ కంపెనీలో లే ఆఫ్లు ఉంటాయి? పతంజలి ఆయుర్వేదం ఎన్ని ఉత్పత్తుల తయారీకి లైసెన్సులు రద్దు చేశారు? ఇలాంటి విశేషాలు చూద్దాం ఇవాల్టి లంచ్ బాక్స్లో. బ్యాంకులు ఎన్బీఎఫ్సీలు రుణ కస్టమర్ల నుంచి వడ్డీని వసూలు చేయడానికి అన్యాయమైన పద్ధతులను అవలంబిస్తున్నాయని ఆర్బీఐ వెల్లడించింది. మార్చి 31, 2023తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీల వంటి నియంత్రిత సంస్థల ఆన్ సైట్ తనిఖీలో రుణాలపై వడ్డీ వసూలుకు సంస్థలు అన్యాయమైన పద్ధతులను అవలంబిస్తున్నాయని ఆర్బీఐ తెలిపింది. అటువంటి పరిస్థితిలో పారదర్శకతను కొనసాగించడానికి రుణ పంపిణీ పద్ధతులు, వడ్డీ రేటుతో పాటు ఇతర ఛార్జీలను వసూలు చేసే పద్ధతులను సమీక్షించాలని అన్ని నియంత్రిత సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని వాణిజ్య బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు సర్క్యులర్ జారీ చేసింది. ఈ ఆర్డర్ని వెంటనే అమలు చేయాలని కోరింది. ఆర్బీఐ రుణాలిచ్చే ఆర్థిక సంస్థలను కూడా తగిన చర్యలు తీసుకోవాలని, సిస్టమ్ స్థాయి మార్పులు చేయాలని కోరింది. వడ్డీ రేట్ను వసూలు చేసే ప్రామాణికం కాని పద్ధతి వినియోగదారులకు నిష్పక్షపాతంగా లేదా పారదర్శకంగా లేదు అని ఆర్బీఐ పేర్కొంది. 2033 నాటికి అంటే 9 ఏళ్లలో దేశంలో ట్రావెల్ అండ్ టూరిజం రంగంలో 5.82 కోట్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా. కరోనా సమయంలో 2020లో పర్యాటక రంగంలో 3.9 కోట్ల ఉద్యోగాలు పోయాయి. ఇది దేశంలోని మొత్తం ఉపాధిలో 8%. ఎన్ఎల్పీ సర్వీసెస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత ప్రయాణ పర్యాటక రంగంలో వేగంగా అభివృద్ధి కనిపించింది. ఈ రంగం 2023 క్యాలెండర్ సంవత్సరంలో 16 లక్షల అదనపు ఉద్యోగాలను అందించింది. జనవరి 2023 నుంచి ప్రయాణ పర్యాటక రంగంలో రోజువారీ వేతన ఉద్యోగాలు 14% పెరిగాయి. ఇందులో అనువాదకులు, ఫోటోగ్రాఫర్లు, టూర్ గైడ్ల వంటి స్థానాలు ఉన్నాయి. వచ్చే 2 ఏళ్లలో ఈ రంగంలో ఉద్యోగాలు 20% పెరుగుతాయని అంచనా. ఓలా క్యాబ్ సీఈఓ హేమంత్ బక్షి చేరిన 4 నెలలకే తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కంపెనీ పునర్వ్యవస్థీకరణను కూడా పరిశీలిస్తోందని, ఇందులో 10% పైగా ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సమాచారం. ఓలా క్యాబ్ సీఈఓ రాజీనామా సంచలనం సృష్టించింది. హేమంత్ ఈ ఏడాది జనవరిలో ఓలాకు రాజీనామా చేశారు. అతను సంస్థ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించాడు. కంపెనీ ఐపీఓ తీసుకురావడానికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతో ప్రాథమిక చర్చలు జరుగుతోన్న తరుణంలో ఆయన రాజీనామా చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో సుప్రీంకోర్టు మందలించిన తర్వాత ఇప్పుడు బాబా రామ్దేవ్ పతంజలి ఆయుర్వేదానికి మరో పెద్ద దెబ్బ తగిలింది. పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ పై చర్యలు తీసుకుంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం 14 ఉత్పత్తులపై లైసెన్స్ రద్దు చేసింది. వీటిలో అధిక బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి అనేక మందులు ఉన్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ సమాచారాన్ని ఇచ్చింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల గురించి తప్పుదారి పట్టించే ప్రకటనలను పదే పదే ప్రచురించడం వల్లే కంపెనీ లైసెన్స్లను నిలిపివేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. టెక్ కంపెనీ గూగుల్ కొన్ని వారాల్లో తన మొత్తం పైథాన్ టీంని తొలగించింది. చౌకగా ఉద్యోగులు నియమించుకోవడానికి, ఖర్చులను తగ్గించడానికి కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఒక నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం ఖర్చు తగ్గింపు కోసం గూగుల్ అమెరికా వెలుపల నుంచి చౌకగా ఉద్యోగులను తీసుకోవాలని ఆలోచిస్తోంది. పైథాన్ అత్యంత అధునాతనమైన ప్రోగ్రామింగ్ భాష. ఈ పైథాన్ గూగుల్ బృందంలో దాదాపు 10 మంది వ్యక్తులు పనిచేస్తున్నారు. జర్మనీలోని మ్యూనిచ్లో గూగుల్ కొత్త బృందాన్ని తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది. ఇంతకుముందు ఈ బృందంలోని 10 కంటే తక్కువ మంది వ్యక్తులు పైథాన్ మొత్తం వ్యవస్థను నడుపుతున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా సోమవారం XUV 3XOను భారతదేశంలో విడుదల చేసింది. దీని ధర 7.49 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. XUV 300తో పోలిస్తే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ పరంగా కొన్ని చేంజెస్ చేశారు. ఈ సెగ్మెంట్లో తొలిసారి పానోరామిక్ సన్ రూఫ్ ని మహీంద్రా తీసుకొచ్చింది. దీంతో పాటు 7-సీటర్ హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. ఇంజిన్ విషయానికి వస్తే XUV 3XO 3 రకాల ఇంజిన్ ఆప్షన్స్తో వస్తోంది. 1.5 లీటర్ టర్బో డీజిల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, టర్బో స్పోర్ట్ వేరియంట్లతో లభిస్తోంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా AMT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్తో వస్తోంది. XUV 3XO యొక్క ఎక్స్ షోరూమ్ ధర 7.49 lakhs నుంచి 15.49 lakhs మధ్య ఉంది. మే 15 నుంచి ఈ కార్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. సెగ్మెంట్లో ఇది మారుతి బ్రిజా, హుందాయ్ వెన్యూ, కియా సొనెటా, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్, నిసాన్ మ్యాగ్నైట్, మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు టయోటా అర్బన్ క్రూజర్ ట్యాగర్లతో పోటీ పడుతోంది. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ తో కలుద్దాం. అంతవరకు రేడియో మనీ 9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం మనీ 9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.